నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షల పైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. తప్పిదాలు జరిగాయని చెప్తా ఉన్నారు. మీడియా ముఖంగా ఫైట్ కూడా జరుగుతూ ఉంది. దానిపైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు మానవతారయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఈ మధ్య కాలంలో ఏదైతే గ్రూప్ 1 పైన అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, దానిపైన మీ అభిప్రాయం ఏంది? అసలు వివాదమే లేదు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారు, ప్రిలిమ్స్ నిర్వహించారు, మెయిన్స్ నిర్వహించారు. వీళ్ళు చెప్పే అటువంటి అంశాలు చూస్తే వాటిలో శాస్త్రీయత లేదు. కాబట్టి ఏం చేయదు, ఏదో రకంగా అంటే ఇప్పుడు 21,093 మంది పరీక్ష రాస్తే అందులో ఉద్యోగాలు వచ్చే ఎంతమందికి? 563 మందికి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా 21,500 లేకుంటే 20,000 మందికి అసంతృప్తి ఉంటారు కదా. వీళ్ళ అసంతృప్తిని ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, వాళ్ళకు దక్కంది వేరే వాళ్ళకి దక్కడానికి వీల్లేదు అనే చందంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏ పరీక్ష పెట్టినా లీకులు, మా ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో దొరికాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ గ్రూప్ 1 పరీక్షను సమర్థవంతంగా బయోమెట్రిక్ వాడి సీసీ కెమెరాలు పెట్టి నిర్వహించిండు. నిజంగానే అన్యాయం అక్రమాలు జరిగితే ఆ రోజే నిరుద్యోగులు ఆ పరీక్ష కేంద్రంలోనే గొడవలు ఏమని ఎత్తేవాళ్ళు కదా. 3 సీళ్లు ఉన్నాయి. ఆ పరీక్ష 3 వైపులా సీళ్లు ఉండి ఒక విద్యార్థుల సమక్షంలో తొలగించి అప్పుడు ఆ పరీక్ష రాశారు అక్కడ. తర్వాత వాళ్ళ ఆరోపణలు ఏంటి? 2 హాల్ టికెట్లు ఏందంటున్నారు. 2 హాల్ టికెట్లు ఏంటంటే 31 జిల్లాల్లో ప్రిలిమ్స్ రాశారు. దాదాపు 3.5 లక్షల మంది రాశారు. మరి మెయిన్స్కి వచ్చేసరికి 3.5 లక్షల మంది రాయారు కదా. 21,093 మంది రాశారు. 18 మంది హైకోర్టు నుంచి స్పోర్ట్స్ కోటా వాళ్ళు మేము ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు, మాకు అనుమతి ఏంటి, మా కోట మురిగిపోతుంది, వృధా అవుతుందంటే హైకోర్టు స్పోర్ట్స్ కోటా కూడా భర్తీ కావాలని చెప్పి మెయిన్స్ రాసుకోమని ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మరి అందులో ఎక్కువ మంది వచ్చారని ఒక పక్కన, తర్వాత జిల్లా 2 హాల్ టికెట్లు ఏందని చెప్పి అసంబద్ధమైనటువంటి హేతుబద్ధం లేనటువంటి వాదనలు వాళ్ళు చేస్తున్నారు. అంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటే 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారంటే సౌలభ్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం. ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో సెంటర్లు ఉన్నాయి. సెంటర్లు ఉన్నప్పుడు 21,000 మందికి అలాట్ చేయాలా. కోర్టు ఉమెన్స్ కాలేజీలో మహిళలకు వాళ్ళ సౌకర్యార్థం మూత్రశాలలు కానీ వాళ్ళకు ఉపయోగించుకోవడానికి మంచి వస్తువులు ఉన్నాయి అక్కడ. వేరే దగ్గర ఉండవు, అట్లా అందరికి ఉండవు, పురుషులకు ఉంటాయి ఎక్కువ. కాబట్టి దాని గురించి TGPSCకి విచక్షణాధికారం ఎక్కడ ఎవరిని పెట్టాలో, ఏ సెంటర్లో ఎవరికి కేటాయించాలో మహిళల సౌలభ్యం కోసం వేశారు. అక్కడెందుకు మహిళలకు ఎక్కువ మందికి వేశారు అనేది వితండవాదం అంటారు దీన్ని. ఆ విధంగా మాట్లాడుతున్నారు. డిస్ట్రిక్ట్ కోడ్ అంటే ఈ సెంటర్లో 21,000 మంది ఉన్నారు కాబట్టి ఆ హాల్ టికెట్లు ఉంటే మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, వీళ్ళని పక్కన వేయాలన్నా ఇబ్బంది అయ్యింది. కాబట్టి కొత్త హాల్ టికెట్లు పెట్టేసి పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే జరిగింది. అందులో ఎవరు దేని గురించి మాట్లాడాలా? పరీక్ష నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? లోపాలుంటే మాట్లాడాలా. పరీక్ష జరగకముందు ఏమైనా లీకేజ్ అయిందా? లీకేజ్ అయితే మాట్లాడాలా. అరే మహేందర్ రెడ్డి మాజీ DGP, ఆయన సమర్థవంతమైన అధికారి, ఆయన సమక్షంలో ఎటువంటి లోపం లేకుండా జరిగింది. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పరీక్ష ఎట్లా నిర్వహించాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చైర్మన్ మెంబర్ని కలిసి అదే రీతిలో ఇక్కడ TGPSCని కూడా ప్రక్షాళన చేసి అందుకు గతంలో లీకులకు కారణమైనటువంటి చైర్మన్ సభ్యులందరినీ కూడా వైదొలగింపజేసి తర్వాత కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించేసి ఒక పటిష్టంగా, పారదర్శకంగా, వేగవంతంగా పరీక్షను భర్తీ చేస్తే సంతోషించాల్సింది పోయి ఎవడో రాజకీయ ఉచ్చులో పడి అమాయకమైనటువంటి నిరుద్యోగులు మాట్లాడటం మంచిది కాదు. నిజంగా మీరు వాళ్ళు ఇంకోటి వాళ్ళు ఏమంటారు, మూల్యాంకనం అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా మూల్యాంకనాన్ని తప్పుబట్టం లేదు. పునర్మూల్యాంకనం లేదు, ఎక్కడ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీస్ లానే కదా. పునర్మూల్యాంకనం ఎక్కడ ఉండదు. కాకపోతే కౌంటింగ్ ఉంటుంది, లెక్కించడం ఉంటుంది, మార్కులు లెక్కింపు ఉంటుంది కానీ రీకౌంటింగ్ ఉంటుంది కానీ అదేవిధంగా రీవాల్యుయేషన్ అనేది ఉండదు. తర్వాత ఇంకొక వాదన ఏం చేస్తున్నారు, ఇది కూడా ఏంటంటే బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టే వాదన. మాకు మార్కులు తక్కువ వేశారంటున్నారు. మార్కులు తక్కువ వేశారు, ఎక్కువ వేశారు అనే తెలుగు మీడియానికి అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియంకి లాభం జరిగింది అంటున్నారు. ఎవరు చూశారు? ఇది కోచింగ్ సెంటర్ల యొక్క ప్రచారం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అశోక్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లు కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మాత్రమే గ్రూప్ 1 రాస్తున్నారు. మా తరం మొత్తం కూడా మేము తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. అయితే వీళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్లో మరి హిందీ మీడియం అభ్యర్థులు రాస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా టాప్లో ఉంటున్నారా?
లేదు. పోనీ హిందీ మాధ్యమంలో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో లెక్క ఉంది ఏమన్నా? ఓకే. తలా తవకాలేని ప్రశ్నలు అడుగుతున్నారు వీళ్ళు. తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఇక్కడ దిద్దే వాళ్ళు కూడా ఎవరు లెక్చరర్లు? పాకిస్తాన్ నుంచో లేక రష్యా నుంచో లేక అమెరికా నుంచో దిద్దలే. మన తెలంగాణ బిడ్డలే వివిధ సబ్జెక్టులో నిష్ణాతులైనటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటారు వాళ్ళని. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి సహాయ ఆచార్యులు మాత్రమే పరీక్ష మూల్యాంకనం చేశారు. అంటే వాళ్ళని తప్పు పడతారా? సరే, ఇక్కడ ఒక ప్రశ్న. ఏదైతే అంటే ఉద్యోగం రాక అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు లేదంటే బాధలో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి సరే రోడ్డు పైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, దాంట్లో తప్పిదాలు ఉన్నాయి అంటా ఉన్నారు. మీరు చెప్పుతో కొడతా అని చెప్పేసి అన్నమాట ఎంతవరకు కరెక్ట్? నేను నిరుద్యోగులను ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటా కానీ చెప్పుతో కొడతాను అనలేదు. నేను అన్నమాట ఏంటంటే ఎవడైతే ఈ యొక్క నిరుద్యోగుల ముసుగులో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు నిజంగా మళ్ళీ చెప్పుతో కొడతా. నిరుద్యోగుల్ని కాపాడుకుంటాం వాళ్ళని. అరే బాధలో ఉన్నాడు, వాడు ఉద్యోగం రాక బాధలో ఉన్నాడు, వాడికి ఏం చేయాలా? వానికి అరే బాబు ఇయ్యాలి కాకపోతే ఇంకో ఇదే జీవితం కాదు అని చెప్పి వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆత్మహత్యలు పురుకొల్పే విధంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. చెప్పండి, వాళ్ళు ఆత్మస్థైర్యం పెంచే విధంగా మాట్లాడాలా? అది జీవితం అంటే ఇదే కాదు, ఇదే పరీక్ష కాదు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, చదవండి అనాలే కానీ మీరు చావండి, మీరు చేస్తే మీ సవాళ్ళ దగ్గర కూర్చొని రాజకీయాలు చేస్తాం. గతంలో మేము చేసినామంటే నిజంగా మేమేమన్నా వాళ్ళు చావమని చెప్పినావా? ప్రవళిక చనిపోయింది ఎందుకు కారణం? మీ మూర్ఖత్వం వల్లే. బోడాసులు నాయకు ఎందుకు చనిపోయిండు? మేము పోరాటం చేసినాం. ఎందుకు? మీరు వయోపరిమితి పెంచితే తట్టుకోలేక మాకు ఉద్యోగాలు రావని బోడాసులు నాకు చనిపోయిండు. అక్కడ వాడు ఎట్లుంది? ఇవన్నీ కూడా వీళ్ళు చేసేవన్నీ కృత్రిమంగా ఉన్నాయి. అక్కడ సహసిద్ధం మేము చేసిన పోరాటాలు సహసిద్ధంగా ఉన్నాయి. మేము ఎందుకు పోరాటం చేసినాం? అక్కడ లీకులు జరిగినాయి, ఆధారాలు పట్టుకున్నాం, బయోమెట్రిక్ వాడలేదు, దొడ్డిదారులు వేరే వాళ్ళు పరీక్ష రాస్తున్నారు. కాబట్టి ఈ కారణాలన్నీ కూడా చూసుకొని మేము పోరాటం చేస్తున్నాం, విజయం సాధించినాం. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓహో వీళ్ళు అట్లే పోరాటం చేస్తారు, మేము కూడా ఇట్లా చేయాలా? 10 మంది ఎక్కువ రాశారు. ఎక్కడ రాశారు 10 మంది? ఆడ స్పష్టంగా 18 మంది హైకోర్టు అనుమతి ఇచ్చింది వాళ్ళకి. ఆ మొత్తం కలిపితే 21,093 మందే రాశారు. అదేవిధంగా ఉర్దూ మీడియం వాళ్ళు ఎక్కువ 10 మంది రాశారంటారు. ఉర్దూ మీడియం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 563 మంది రాస్తే అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కరిని పిలిచారనే, ఒక్కరికే అయింది, ఒక్కరికే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ విధంగా లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ఒక నిరుద్యోగ లోకంలో గందరగోళపరిచి రాజకీయ లబ్ధి పొందాలనుకునే రాజకీయ పార్టీల ఉచ్చులో నిరుద్యోగుల పడకండి దయచేసి. మీరు ఆత్మవిశ్వాసంతో చదవండి. మీరు ఈ విధంగా రోడ్ల మీద తిరుగుతుంటే చదువుకునేవాడు చదువుకోండి. ఆ రోజు మీరు వాయిదాల రోడ్ల మీద తిరిగారు. తెలివిగాలోడు ఏం చేసిండు? వాడి సమయాన్ని మొత్తం కూడా సద్వినియోగం చేసుకుని పుస్తకాలకు అంకితమైన లైబ్రరీలో కూర్చోండు. ఎవడైతే రోడ్ల మీద తిరిగిండో వాడు ఎవరికి కూడా గ్రూప్ 3 ఉద్యోగం రాలే. నేను చెప్తాను కదా, చదువుకునేవాడు ఏకాగ్రతతో చదువుకునేవాళ్ళు నష్టపోరు. ఎప్పుడైతే ఏకాగ్రత దెబ్బతింటదో రోడ్ల మీదకి వస్తారో, టీవీలో మాట్లాడుతున్నారు, వాళ్ళ దృష్టి మొత్తం కూడా మారిపోయి మెదడులో కూడా చదువు మొత్తం పక్కకు పోయి ఈ రాజకీయమే ఉంటుంది. కాబట్టి నా సూచన సలహా ఏంటంటే, నేను చాలామంది ఓయిలో చూసిన చదువు డిగ్రీలో గోల్డ్ మెడల్ అనేంత మాత్రాన గ్రూప్స్ ఎగ్జామ్లో ర్యాంకులు రావాలని లేదు. అసలు డిగ్రీలో 50 మార్కులు వచ్చినా 40 మార్కులు వచ్చినా గ్రూప్స్లో ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటంటే ఓపిక్గా కూర్చొని ఏకాగ్రతతో ఎవరు చదువుతారో అట్లాంటి వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. అరే మీరు సగం పనులు చేయకండి, చేస్తే రాజకీయం చేయండి. సగం పనులు చేస్తే దేనికి కాకుండా పోతారంటారు నేను. ఇప్పుడు అదే నిరుద్యోగులంతా కూడా గతంలో రోడ్డు మీదకి వచ్చారు. గతంలో మీరే పిలుపునిచ్చారు కాంగ్రెస్ నుంచి. ఒక 6 నెలలు కష్టపడండి, తర్వాత మీ భవిష్యత్తు మారుతుందని చెప్పారు. వాళ్ళని ఎందుకు రాజకీయాల్లోకి? అంటే 6 నెలలు కష్టపడండి అంటే ఉత్తగా అప్పనంగా ఉద్యోగాలు ఇస్తారా? అరే మేము ఒక్కటే అడుగుతాను నేను, మీకు పేపర్ల ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయా? పోనీ బయోమెట్రిక్ లేకుండా దొడ్డిదారులు ఏమైనా ఎగ్జామ్ రాయించినా అంతా సీసీ కెమెరాలు పెట్టి వేలిముద్రలు తీసుకొని పరీక్షలు చేసినాం. ఎక్కడ కూడా తప్పు పట్టడం చేతగాక ఫస్ట్ ఏం చేశారు? అసలు ఈ ఎగ్జామ్ జరగకుండా రకరకాల కుట్రలు పన్నారు. జీవో 55 అని అన్నారు. దానిపైన కూడా మళ్ళీ ఒకసారి చర్చించుకోవాలి, ఎందుకంటే చాలా మంది ప్రజలకు తెలియదు ఇది కూడా. జీవో 55 అనేది ఏంటంటే, మన ప్రిలిమ్స్ అంటే ప్రాథమిక పరీక్షలో వడపోతలో రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మనం పరీక్ష పెడితే ఆ పరీక్ష నిలుస్తుందా? అప్పటికే హైకోర్టులో కొంతమంది కోర్టుకు పోయారే, ఇది ఎట్లా పెడతావు, వడపోతలో రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే నువ్వు ఎట్లా పరీక్ష పెడతావు అని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ గ్రూప్ 1 రద్దు చేసినప్పుడే కోర్టుకు పోయారు. అది బెంచ్ మీద జడ్జిమెంట్ కాపీ వచ్చేలోపే రద్దు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ఆలోచన చేశారు. ఎటువంటి వివాదాలు లేకుండా పారదర్శకంగా పరీక్ష పెట్టే విధంగా మరి దాన్ని సవరించి జీవో 55 సవరించి 29 తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఆ 55 వద్దని 29 కావాలని కొట్లాడిన వాళ్ళే మళ్ళీ ఏం చేశారు? 29 వద్దు అని చెప్పి మళ్ళీ హైకోర్టులో కేసులు వేశారు. ఎంత దుర్మార్గమైన చూడండి. ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో
ఆ 10 మంది 29 కావాలని కొట్లాడింది వాళ్ళే. 55 సవరించి 29 తీసుకొచ్చిన తర్వాత ఇది వద్దు మళ్ళీ అని చెప్పి హైకోర్టులో కేసులు వేసింది వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా ఏ విద్యా వ్యవస్థ అయినా ఎవరైనా సుప్రీంకోర్టు తీర్పులు అనుగుణంగా నడుచుకుంటారు. కాబట్టి మళ్ళీ మేమేం చేస్తున్నాం, ఇంకో ప్రశ్న అడుగుతాం. మరి మధ్యలో నోటిఫికేషన్కి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1కి GO 55 ఎందుకు పెట్టారంటారు. ఎందుకు పెట్టినామంటే మధ్యప్రదేశ్ కోర్టు మన ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చింది, వడపోతల రిజర్వేషన్లు ఉండొచ్చు అని చెప్పింది కదా. మన ముందు కోర్టు తీర్పు ఉంది కాబట్టి కోర్టు తీర్పును మార్గదర్శకంగా చేసుకుని మళ్ళీ GO 55 పెట్టినాం. ఆయన దీనిలో ఏం ఆరోపణలు చేశారు, GO 55 వల్ల ఓసీలకే ఉద్యోగాలు వస్తాయి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు ప్రిలిమ్స్ రాయరు అని చెప్పి దాని మీద రచ్చ చేసి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైంది, 17,000 మంది బీసీలు మెయిన్స్ రాశారు, ఓసీలు రాసింది 5,000 మంది, ఈడబ్ల్యూఎస్ కలిపి 5,000 మంది రాశారు. అదేవిధంగా 3,700 మంది ఎస్సీలు రాశారు, 2,700 మంది ఎస్టీలు రాశారు. ఎవరికి అన్యాయం జరిగింది ఇక్కడ, బీసీలు ఓసీలకి ఏమైనా లాభం జరిగిందా? 17,000 మంది రాశారు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఓపెన్లో మెయిన్స్ రాసిన తర్వాత ఓపెన్లో బీసీలు వచ్చినా ఎస్సీలు వచ్చినా ఎస్టీలు వచ్చినా వాళ్ళ రిజర్వేషన్ కిందే పరిగణిస్తారన్నారు. చూడండి, మన ఓపెన్లో 4-3 ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఒక 30 మంది ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎక్కడ పరిగణించారు వాళ్ళని? కాబట్టి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా కొంతమంది నిరుద్యోగుల్ని, అంటే విఫలమైన వాళ్ళు, మళ్ళీ ఇందులో ప్రిలిమ్స్ విఫలమైన వాళ్ళని ఆసరాగా చేసుకొని ఈ పరీక్ష ఏదో రకంగా రద్దయ్యి పైశాచిక ఆనందం పొందాలని చూస్తుంది. కాబట్టి ఆ ఉచ్చులో నిరుద్యోగులు పడద్దు, నిరుద్యోగుల్ని మేము పల్లెత్తు మాట అనలేదు, దయచేసి గుర్తుపెట్టుకుని. అది ఏమన్నా ఆడ ఏటింగ్లో కట్టు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ విధంగా జరిగింది తప్ప మేము నిరుద్యోగుల్ని చెప్పుతో కొట్టము. వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, వాళ్ళ చేతగాని చేసినాం. రేపు 55,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఇంకోటి, ప్రభుత్వం యొక్క పారదర్శకత ఏంటంటే పదవీ విరమణ చేసిన వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాల్లో పెట్టిండి కేసీఆర్. 6,700 మందిని పెడితే రేవంత్ రెడ్డి ఆ 6,700 ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకే దక్కాలి, నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి ఆయన వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించి ఇంటికి పంపించిండు. ఇక్కడ మరి చెప్పుతో ఎవరిని కొడతా అని చెప్పేసి మీరు అన్నారు. ఎవరైతే రాజకీయం చేస్తాడు, రాజకీయాలు ఇప్పుడు పాడి కౌశిక్ అట్లాంటి కొడతాం. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో దూరేసి వాళ్ళ ఛాయంలో పరీక్ష పెట్టడం చేత కాలేదు, నిరుద్యోగులు చావులకు కారణమయ్యారు. సుమారు 1,250 మంది చావులకు కారణమయ్యి ఇప్పుడు కూర్చొని నిరుద్యోగుల యొక్క వాళ్ళ జీవితాలతో నాశనం చేసి, అప్పుడు నాశనం చేశారు, ఇప్పుడు నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఏమంటారు వాళ్ళని? నిజంగా అట్లాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొడుతున్నట్టు తప్ప విద్యార్థులు నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకొని కాపాడతాం. నేను మళ్ళీ ఇదే మాట అంటున్నా, ఆ రోజు అన్నది మాట అన్నా. కాబట్టి నేను ఎప్పుడు కూడా నిరుద్యోగ విద్యార్థి పక్షపాత, నేను అధికారం ఉన్నా లేకపోయినా. మన ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ఒక తెచ్చినటువంటి సర్క్యులర్ ఉత్తర్వు ఉంది, అది అన్యాయం, అప్రజాస్వామికం అని చెప్పి మా అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి తెలిపిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది, ఇదేందని చెప్పింది. కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామ్యక వాతావరణంలో మేము చక్కగా అందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు పోతుంటే దీన్ని ఆ కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా. ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ అంటూ ఉన్నావు కానీ తెలంగాణ విట్టలు ఏ పార్టీ? ఇప్పుడు వాళ్ళు కొంతమంది తీవ్ర నిరంతర అసంతృప్తివాదులు ఉంటారు. విఠలు, తర్వాత ఆయన పేరేంటో యాదవ్, ఆయన పృథ్వీరాజ్ యాదవ్, వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఒక రకమైనటువంటి మానసిక ఆనందం పొందుతారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని విమర్శించాలనేటువంటి పందాలనే ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావట్లే. ఇప్పుడు తెలుసుకొని మాట్లాడాలా. వీటిలో మాట్లాడితే 55 జీవో నెంబర్ 55 సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆ 55తో నువ్వు పరీక్ష పెడితే మళ్ళీ కోర్టు కొట్టేస్తే మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడనే సామెత ఉన్నాయి కదా, పాత సామెతలు నాటకాలు వేసేటప్పుడు. అదేవిధంగా మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాత్రం సోయిగోళ్ళు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు వాళ్ళని చూస్తున్నారు. నిరుద్యోగులు కూడా ఇప్పుడు మీరు మాట్లాడితే ఇప్పుడు 663 ఉద్యోగాలు ఇన్ని మనం గ్రూప్ 1 563 ఉద్యోగాలు ఉన్నాయి. 563 ఉద్యోగాలు సర్టిఫికేట్ చదివిన వాళ్ళందరూ కూడా ఎవరికి వచ్చిన ఉద్యోగాలు? కష్టపడి చదివి తపస్సు చేసిన వాళ్ళకే వచ్చినాయి. వాళ్ళందరూ కుబేర్లు కాదు, కోటేశ్వర్లు కాదు, ఎవరు కాదు, మన యూనివర్సిటీ లైబ్రరీ చదివిన వాళ్ళకే వచ్చినాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి. ఎటువంటి కల్మషం లేనటువంటి నిరుద్యోగుల మనసులో విషబీజాలు నాటకండి. మీ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, ప్రసన్న హరికృష్ణ ఏంది మధ్యలో నాయకుడు అయ్యిండు. మొన్నటిదా కోచింగ్ పెట్టి కోట్లు సంపాదించుకోండు. ఆయన ఎమ్మెల్సీ టికెట్ కాంగ్రెస్ చేయకపోతే వేరే తరఫున పోటీ చేసి ఇండిపెండెంట్ పోటీ చేసి ఆయన ఓడిపోయిండు. అప్పుడు ఆయనకి ఎట్లుంటుంది? ఇక రాజకీయం చేయాలా, విద్యార్థులు నిరుద్యోగం రెచ్చగొట్టాలా, నా చుట్టూ తిప్పుకోవాలా, మళ్ళీ ఈ రద్దు అయితే నేను కోచింగ్ చేయాలి, తెలుగు మీడియంలో కోచింగ్ చేయాలా, కోట్లు సంపాదించాలి. ఆయనది అశోక్, ఆయన కూడా మధ్యలో నాయకుడు అయ్యిండు. ఆయన కోచింగ్ సెంటర్, తెలుగు మీడియం కోచింగ్ సెంటర్ లేదు, ఇంగ్లీష్ మీడియం కాదు. మళ్ళీ వీళ్ళకి అంత సీన్ కూడా లేదు, ఇంగ్లీష్ మీడియంలో చెప్పే అంత స్థాయి కూడా లేదు వాళ్ళకి, అశోక్కి వీళ్ళకి. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ ప్రయోజనాల కోసం
వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మేము కొట్లాడింది ఏంటంటే అన్యాయం జరిగింది, అరే ఇది కాదు, ఇది లీక్ అయింది అని చెప్పి మొదలుపెట్టి కోర్టులో కేసులు వేసి అప్పుడు గెలిచినాం మేము. కానీ ఇప్పుడు మాట్లాడితే మూల్యాంకనం అనేది మూర్ఖత్వం ఆలోచన. దయచేసి చెప్తున్నా, అసలు దాని మీద మనం మాట్లాడకూడదు. దేశంలో ఎక్కడ కూడా ఉండదు. సివిల్ సర్వీస్లో ఉందా చెప్పండి? కావాలని ఈ ఒక్క పరీక్ష అయిపోతే ఇక భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ ఇట్లాంటి సమస్యలు ఉండవు, ఎవరు కూడా అడగరు. ఇందులో తప్పుదాలే జరగలేవు. ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు విద్యార్థులను కలవడానికి ఇబ్బంది? ఎందుకండి వాళ్ళు ఎవరిని రాజ్యాంగబద్ధ సంస్థ, ఎవరిని పడితే వాళ్ళని కలవరు. తప్పిదాలు ఉన్నాయి సార్, మేము అపాయింట్మెంట్ అడిగితేనే ఇవ్వరు. అధికార పార్టీ అనేంత మాత్రం ఎవరు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ వ్యవస్థ. అది ఎవరెళ్ళి కలిసినా ఏ రకమైనటువంటి తప్పుడు సంకేతాలు పోతేనే ఉంటుంది. వాళ్ళు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు పెడుతున్నారు. వీళ్ళు అడిగిన ప్రశ్న రాముల్ నాయక్ కూతురుకు రాముల్ నాయక్ కోడలకు వచ్చిందన్నారు. రాముల్ నాయక్ కోడలు ప్రతిభావంతురాలు, చిన్నప్పటి నుంచి ఆమెకు 90% మార్కులు, గోల్డ్ మెడలిస్ట్ ఆమె. ఇప్పటికి 4 ఉద్యోగాలు వస్తే మొన్నటికి 1 ఉద్యోగంలో చేరింది అమ్మాయి. మరి అమ్మాయి చదువును కూడా ప్రతిభను కూడా తప్పుపడతారా చెప్పండి? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంధుకు వచ్చింది, మరి ఎట్లా వచ్చింది? కేసీఆర్ మనవరాలకు వచ్చింది, మనవరాలు వరుస అమ్మాయికి వచ్చింది, ఎట్లొచ్చింది? తప్పబడదామా? వాళ్ళ తెలివిని మేధస్సుని బంధువులైన తప్పబడదామా? పోనీ రాముల్ నాయక్ ఏమన్నా టీజీపీఎస్సీని ప్రభావితం చేసే నాయకుడా చెప్పండి? ఆయన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పాయంలో మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక మెంబరు. చదువుకుంటే అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, దాన్ని కూడా నిరూపించలేకపోయారు. ఈ విధంగా వీళ్ళ ఆరోపణలు ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లో మహిళలను ఎందుకు వేశారు? అది ఒక ఆరోపణ అండి. అవును, ఎందుకు వేశారంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు వేరే సెంటర్లో వేస్తే పురుషులకే మూత్రశాలలు సౌకర్యాలు ఉంటాయి, మహిళా అభ్యర్థులు ఇబ్బంది పడకుండా సగం మందిని ఇక్కడ వేస్తే తప్పేందంటన్నా. మహిళలకు సౌకర్యార్థం కోసం వేస్తే అక్కడ ఏమైనా అక్రమం జరిగితే దాని గురించి మాట్లాడు. ఇప్పుడు టీజీపీఎస్సీ ఒక మహిళల కోసం, మేలు కోసం ఒక నిర్ణయం తీసుకుంది. పురుషుల్ని మళ్ళీ మహిళలను కలిపి కొన్ని సెంటర్లు వేసింది కదా, అందరినీ కలిపి ఒకేసారి మొత్తం మహిళలందరినీ ఒక దగ్గర వేయలే కదా. కొద్ది మంది మహిళల్ని కొన్ని హాల్ టికెట్ల వరకు కోటి ఉమెన్స్ కళాశాల వేసింది, మిగతా వాళ్ళని పురుషులు మహిళలను కలిపి వేరే దగ్గర వేసింది. ఆ సెంటర్లో అవకతవకలు జరిగితే అప్పుడే గొడవ స్టార్ట్ అయింది. అంటే పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే దశలో, చివరి దశలో వీళ్ళ రాజకీయం, వీళ్ళ రాద్ధాంతం చూస్తే ఏమనిపిస్తుంది అండి? నిజంగా 523 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయి వాళ్ళు బాధపడుతున్నారు. మేంగా చెప్పుతో కొట్టేది రాజకీయం చేసే వాళ్ళని వాళ్ళే కొడతారంటారు. మాకు ఫోన్ చేసి మాకు అవకాశం ఏంటన్నా మేము కొడతాం చెప్పుదో, వీడియో చదువుకోకుండా రోడ్ల మీద తిరిగి ఇలా మాట్లాడుతుంది. ఎవడైతే ఇప్పుడు ఇది మాట్లాడుతాడు టీవీల ముందు వచ్చి మాట్లాడుతాడో అడగండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా అడగండి, ఫస్ట్ అడగండి. వాళ్ళు క్వాలిఫై కాలేదు, మగోడైనా అడగండి, నువ్వు క్వాలిఫై అయినా అడగండి. అశోక్ నగర్లో ఉన్నోళ్ళు వాళ్ళు క్వాలిఫై కాలేదు. క్వాలిఫై కాకుండా బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొంచెం డబ్బులు తీసుకొని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడితే నిరుద్యోగుల నాయకుడు నువ్వేమన్నా అకస్మాత్తుకు తయారై నువ్వు మొదటి నుంచి ఏమైనా పోరాటాలు చేస్తున్నావా చెప్పు? నువ్వేమైనా మొదటి నుంచి చేస్తున్నావా? అకస్మాత్తుకు తయారై నువ్వు అంశం పట్టుకొని అటు కాకుండా చెప్పిన వాళ్ళ గ్రూప్ 3 ఉద్యోగాలు కూడా రాలి. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు, ఇదేదో అనుకుంటున్నారు. నేను ఏమంటున్నా, అట్లాంటి వాళ్ళకి మీరు ఏదైనా రాజకీయ పార్టీలో చేరండి, చేరి ఆ విధంగా లాభం పొందండి. అంతేగాని ముసుగులు ఆ రాజకీయ పార్టీ వెనక నుంచి సపోర్ట్ చేసుకుంటూ ఆ పార్టీ చేస్తే ముందుకు వచ్చేసి నిరుద్యోగుల నాయకులుగా చలామణి అవుతాం. ఇది తప్పు, ఇది తప్పు. దీనివల్ల మీకే నష్టం. మీరు అటు కాకుండా అవుతారు, ఇటు కాకుండా అవుతారు. మీ తల్లిదండ్రులు మీ మీద, నా కొడుకు ఉస్మాన్ యూనివర్సిటీలోనో అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటాడంటే, అరే 35 సంవత్సరాలు వచ్చిన పని పట్టుమని ఒక్క ఉద్యోగం కూడా రాదా? ఎంత చిన్న అంశం, తల్లిదండ్రులు ఎంత చిన్న పోతారు. కాబట్టి ఎంతకాలం నువ్వు ఆ విధంగా ఏడుస్తాడు కూర్చొని, వాళ్ళు పెట్టింది నీళ్ళు పెట్టింది. కాబట్టి నేను అదే ఒకటి చెప్తున్నా, సమయాన్ని వృధా చేసుకోకండి నిరుద్యోగులారా. మీరు ఆ ఉద్యోగాల కోసం పోటీ పడితే మీ ధ్యాస శ్వాస మొత్తం కూడా ఉద్యోగం కోసమే ఉండాలి. ఒక తపస్సులా చదివితేనే ఉద్యోగాలు వస్తాయి తప్ప టైంపాస్ చదివి నేను కాసేపు సినిమా చూస్తా, కాసేపు వాట్సాప్ చూస్తా, యూట్యూబ్ చూస్తా అంటే ఉద్యోగాలు రావు. నేను చెప్పిన ఆ రోజు కూడా, వీళ్ళు చర్చలకు వచ్చినప్పుడు దయచేసి చదువుకోండి. మీరు నాకు చీటికి మాటికి ఫోన్ చేయొద్దు, వాట్సాప్ చూడటం, ఫోన్ చేయటం. అరే మీరు వాట్సాప్లో ఉంటున్నారా, పుస్తకాల్లో చదువుతున్నారా అని అడిగిన ప్రశ్న అడిగిన, దానికి సమాధానం లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరికి ఉద్యోగం రాలే. కాబట్టి ఇకనైనా వాట్సాప్లు బంద్ చేయండి, ఏ కారకతో చదవండి, తర్వాత యూట్యూబ్లు బంద్ చేయండి. మన తాత్కాలికమైన ఆనందాలను కొద్ది రోజులు వాయిదా వేయండి. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మస్తు దునియా ఉంది నీకు, జీవితం మస్తు ఎంజాయ్ చేయి, ఆనందపడు. ఎవడొద్దండు? తల్లిదండ్రులు ఆనందపడతారు, అంతకన్నా మించిన ఆనందం ఇంకోట్లేదు. నీకు ఉద్యోగం వచ్చిందని నువ్వు కాదు ఫస్ట్, నీ తల్లిదండ్రులు నువ్వు వాళ్ళకి అన్నం పెట్టకపోయినా వాళ్ళు ఆనందపడతారు. అది తినడానికి ఇంట్లో తిండి ఉండదాయే, తల్లిదండ్రులు కూలినాలు చేసి నీకు డబ్బులు పంపిస్తాడు, నువ్వు చేసేది హైదరాబాద్ నుండి ఇదా. కాబట్టి నేను అన్నది గుర్తుపెట్టుకోండి, దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్ని కాదు, నిరుద్యోగులను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ చిన్న లోపం రాకుండా
వాళ్ళకి చీమ కొడితే మాకు చీమ కుట్టినట్టు. అందుకోసం ఈ పరీక్షల్లో పారదర్శకంగా ఎక్కడ కూడా ఏ లోపాలు లేకుండా వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రేవంత్ రెడ్డి గారు అన్నాడండి, నేను దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు. ఎవరు చెప్పుకుంటారు? ఏ ముఖ్యమంత్రి చెప్తారు ఆ మాట చెప్పండి? తర్వాత విద్యా రంగాన్ని సంస్కరించడంలో నేను నాకు బ్రాండ్ అంబాసిడర్ కావాలన్నా, మిగతా విషయాలు నాకు అవసరం లేదన్నాడు. కాబట్టి ఇంత మన కోసం కష్టపడుతుంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఇలా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మనకి ఇవ్వాల్సినటువంటి వాటాలు 1,78,000 కోట్లు రావాలా, ఇవ్వకపోతే రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటే, అభివృద్ధి పదం నడపాలంటే విదేశీ పెట్టుబడుల కోసం ఆయన జపాన్ పోయిండు, మొన్న దావోస్ పోయిండు. 1,78,000 కోట్లు ఇన్ఫోసిస్, తర్వాత రకరకాల అమెజాన్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఇలా కార్యకలాపాలు ప్రారంభించినాయి. ఈ విధంగా మనకు ఉద్యోగ కల్పన కోసమే రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుండు. ఎంత తిప్పికొట్టినా 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ ఒక సంవత్సరమో 2 సంవత్సరాల్లో తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. దయచేసి మీరు మీ పోటీ పరీక్షల నుంచి మీ ఆలోచనలు పక్కకు మరలించకండి. కొంతమంది వచ్చి కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జడగొట్టినట్టు మిమ్మల్ని చదువుకునే వాళ్ళని వచ్చి చదువుకోనోడు వచ్చి చెడగొడతారు, వాళ్ళ ఉచ్చులో పడొద్దని చెప్పి నిరుద్యోగ లోకానికి మొత్తం కూడా నేను తెలియజేస్తున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తారు కదా ఏదైతే ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను నిరుద్యోగులు అనలేదని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, వాస్తవాలు ఏందనేది సమాజం చూస్తూ ఉంది. నిజంగా గ్రూప్ 1లో ఏం అవకతవకలు జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక వర్గం ఏమో అవకతవకలు జరిగాయి, వీటిని నిరూపిస్తామని చెప్పి చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులకు అన్యాయం జరగదని చెప్పేసి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.